చేస్తున్నటువంటి పోరాటం ఇది ఇప్పుడు చేస్తున్నట్టు కాదండి. గత 45 రోజుల నుంచి కూడా న్యాయవాదులు వృత్తి కూడా వదిలేసి ఈ చట్టం మీద, అత్యంత దుర్మార్గమైనటువంటి రెవెన్యూ చట్టం మీద న్యాయవాదులు పోరాడుతున్నారు. అయినా కూడా గవర్నమెంట్ అనేది, ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా దుర్మార్గం. కనీసం ఈ చట్టం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాలి. కనీస అవగాహన కూడా కల్పించకుండా ఇది ఒక చీకటి జీవోలు తీసుకొచ్చి ప్రజల నెత్తిన ఇటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలని తీసుకొచ్చినటువంటి ఈ గవర్నమెంట్కి త్వరలోనే ప్రజల ద్వారానే, ఓటు ద్వారానే బుద్ధి చెప్తారు. మరి కనీసం ఇటువంటి 45 రోజులుగా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా అవగాహన కల్పించకపోవడం అనేది అది ఎంతవరకు సమంజసమో చెప్పాలి. మరి ఇటువంటి చట్టాలని తప్పనిసరిగా రద్దు చేయాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఈ చీకటి జీవోల్ని అంతమొందించేలాగా న్యాయవాదులు అలుపెరగని పోరాటం చేస్తారని ఈ సభా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కూర్చోండి సార్. ఏంటి పరిస్థితి? భూ యాజమాన్య హక్కు చట్టానికి సంబంధించి మీరు ఎలా, మీ అభిప్రాయం ఏంటి? ఈ భూమి యాజమాన్య హక్కు చట్టం అనేది పూర్తిగా ప్రజా వ్యతిరేక చట్టం. వాస్తవంగా దీన్ని మన గవర్నమెంట్ మొదటిసారిగా ఇక్కడే మన రాష్ట్రంలోనే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ విషయం వాస్తవంగా ఈ చట్టంలో ఉన్నటువంటి మెయిన్ లోపం ఏంటంటే, ఎంతో కాలం లా చదువుకొని న్యాయమూర్తులుగా ట్రైనింగ్ తీసుకొని వచ్చినటువంటి న్యాయమూర్తులే నిర్ణయం చేయడానికి కాస్త ఇబ్బంది పడేటువంటి భూమి యాజమాన్య హక్కు అనేదాన్ని ఇప్పుడు తీసుకుపోయి రెవెన్యూ అథారిటీస్కి అందజేయడం జరిగింది. వాళ్ళు ఇది కేవలం వాళ్ళకి సబ్సిడీ డ్యూటీగా, పక్క డ్యూటీగా మాత్రమే చూస్తారు, కానీ మెయిన్ డ్యూటీగా చూడరు. కాబట్టి ఇది ముఖ్యంగా ప్రజలకి ఎంతో నష్టం కలిగిస్తుందని చెప్పానని, కేవలం ఇది న్యాయవాదుల సమస్య ఎట్టి పరిస్థితుల్లో కాదు, ప్రజలకు ఉన్నటువంటి మెయిన్ సమస్య అని. ఈ సమస్య అనేది ఇప్పుడైతే చట్టంలో పేజీల్లో పుస్తకాల్లో చూస్తే కనపడదు, కానీ రేపు అమల్లోకి వచ్చేసరికి చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతారు ప్రజలు. కాబట్టి వాళ్ళని అటువంటి ఇబ్బంది నుంచి తప్పించడం కోసం అని చెప్పని గత 43 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లు చేస్తున్నటువంటి ఉద్యమం ఇది. ఈ ఉద్యమానికి సంబంధించి ఈ హక్కు చట్టాన్ని రద్దు చేయమని చెప్పానని మేము ప్రభుత్వానికి ఒక రకంగా ఇది ఒక విన్నపం పంపిస్తూనే ప్రతిపక్ష సభ్యుల్ని కలవటం జరిగింది. ఆ క్రమంలో భాగంగా మేము జనసేన అధ్యక్షులైనటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని కలిసాము. ఆయన ఓపికగా 2 గంటల సమయాన్ని మాకు కేటాయించి ఈ చట్టానికి సంబంధించినటువంటి వివరాలన్నీ అడిగి తెలుసుకొని, నిజంగానే ఇది చాలా ఇబ్బందికరమైన చట్టం అని భావించి, వాళ్ళు కానీ గవర్నమెంట్లోకి వస్తే రేపు దీన్ని ముందుగా రద్దు చేస్తామని ప్రకటించడం కూడా చాలా హర్షణీయం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని పునఃసమీక్షించుకొని ఇది లోపభూయిష్టమని తెలుసుకొని రద్దు చేసే వరకు మా ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాం. జై హింద్.